హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఈ చట్నీ అయితే అన్ని టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ అన్న దోశ అన్న ఇష్టపడని వాళ్ళకి ఈ చట్నీ కాంబినేషన్గా చేసి పెట్టండి. ఒకటి ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. ఇడ్లీ దోశ ఉత్తప్పం ఇలా ఏ కాంబినేషన్కైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది, టేస్ట్ బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ గానుగ ఆయిల్ వేసానండి, అందుకే ఇలాగ మనకి నొరగ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి మినప్పప్పు వేసి ఫ్రై చేయాలి. ఏ ఆయిల్తో అయినా సరే చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసానండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను, హెయిర్కి మంచిది కదండి, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. నార్మల్గా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఇలా చట్నీలో మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఎక్కువ వేస్తే బాగుంటుంది. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలండి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. టమాటా కొత్తిమీర పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం మగ్గిపోయాయి కదా, టమాటాలోంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్లో బాగా మగ్గుతుందన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసాను, తగినంత వేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు కొత్తిమీర టమాటాని కలిపి మగ్గించుకోవాలండి. కొత్తిమీర మనకి తొందరగా మగ్గిపోతుంది, అందుకని టమాటాలు సగం మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలండి, ఫస్ట్ వేయకూడదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేయాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసాను, తగినంత వేసుకొని బాగా కలిపి మగ్గించాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే రెడీ అయిపోయినట్టు అండి. స్టవ్ ఆఫ్ చేస్తాను, ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడైతే మనకి చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే నేను తయారు చేసాక చూపిస్తానండి. చూడండి, మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసి మిగతా చట్నీ కూడా వేసేసానండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. మన తగిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలండి. ఏ చట్నీకైనా సరే పోపు వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి, పోపుని మనమైతే చట్నీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఏ టిఫిన్కైనా సరే సూపర్గా ఉంటుంది. అలాగే దీన్ని ఒక 3 days పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. కొత్తిమీర టమాటా చట్నీ అయితే సూపర్గా వచ్చిందండి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. నేను పక్కన ఉత్తప్పం వేసానండి, దానికి కాంబినేషన్గా అయితే చేశాను. అంతేనండి, ఈ చట్నీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, బజ్జీలో ఏ టిఫిన్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.